ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు కొత్తగూడెం వెళ్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే కొత్తగూడెంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో నా ఓటు అక్కడ ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం చేంజ్ కనిపిస్తుంది. ఇది మా ఊరే. సో మా ఊర్లో నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుకుంటే ఇలా ఉండేది కాదనమాట. సో ఇప్పుడు కొత్త రోడ్డు వస్తుందన్నమాట. మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఇల్లులు అయితే ఉండేవి, కానీ ఇప్పుడు ఏ ఇల్లులు అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ ఎందుకు రోడ్స్ వస్తున్నాయి, ఎందుకు ఇల్లులన్నీ ఏమైపోయాయి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ అక్కడ ఒక రామాలయం టెంపుల్ మాత్రమే ఉందన్నమాట. సో మిగతా ఇల్లులన్నీ ఏమైపోయానో చెప్తాను. అండ్ ఇప్పుడైతే మేము వెహికల్ ఎక్కడానికి మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసామన్నమాట. సో మేమైతే బస్సు ఎక్కాలి, ఏది దొరికితే అది ఎక్కాలన్నమాట. ఇంకా మా చిన్నోడిని తీసుకొని నేను వెళ్తున్నాను కాబట్టి వాడు బయటికి వచ్చేసరికి మొత్తం అటు ఇటు చూస్తున్నాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు అనేసి ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టాడనమాట. సో మేమైతే ఇప్పుడు కొత్తగూడెం వెళ్ళాలి కాబట్టి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో బస్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాతకి మేము బస్సు ఎక్కాము. బస్సు ఎక్కిన తర్వాత మేమైతే కరీంనగర్ వెళ్ళాలన్నమాట. అండ్ పెద్దపల్లి వెళ్తే మనకి కొత్తగూడెంకి సింగరేణి ఉంటుంది. అది బల్లార్ష నుంచి వస్తుంది అనమాట. డైరెక్ట్ కొత్తగూడెంలోనే భద్రాచలం రోడ్డుకి వెళ్ళాలి. కానీ సింగరేణి అనేది స్టాప్ చేసేసారు, వరంగల్ నుంచే ఉందన్నమాట. సో మేమేమనుకున్నామనంటే ఒకవేళ సింగరేణి అందకపోతే కరీంనగర్ నుంచి మాకు భద్రాచలంకి డైరెక్ట్ బస్సు ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళేసరికి ఆ డైరెక్ట్ భద్రాచలం బస్ అనేది వెళ్ళిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ బస్ కోసం వెయిట్ చేయాలా ఈవినింగ్ వరకు, లేకపోతే వరంగల్ వెళ్ళి ట్రైన్ ఎక్కాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాం. ఈవినింగ్ బస్సు ఉంది అన్నారు. అండ్ ఈవినింగ్ వరకు మేము వెయిట్ చేయడం ఎందుకు పిల్లలతో అని చెప్పేసి వరంగల్ బస్ ఎక్కేసి వరంగల్లో సింగరేణి అందితే వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సో వరంగల్ బస్ అయితే ఎక్కేసాము. అండ్ పిల్లలు ఉన్నప్పుడైతే మనం బస్ ఎక్కడం దిగడం అనేది చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతోని. వాళ్ళకు కూడా కంఫర్ట్గా అనిపించదు. నేను ఎప్పుడు స్ట్రైట్గా డైరెక్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. బట్ ఈసారి వరంగల్ నుంచి సింగరేణి ఉండడం వల్ల మాకు వెళ్ళడానికి ఇబ్బంది అనిపించింది అనమాట. ఇంకా పిల్లల్ని కంఫర్టబుల్గా చూసుకుంటూ తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ పిల్లలు చికాకు చేసుకోకుండా ఉంటేనే మనకి జర్నీ అనేది సాఫీగా సాగుతుంది, లేకపోతే మాత్రం నరకంగా అనిపిస్తుంది పిల్లలతోటి. సో వాళ్ళు ముందు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలన్నమాట. అండ్ మేమైతే వరంగల్ వరకు వెళ్ళిపోయాము. వరంగల్ వెళ్ళిన తర్వాత సింగరేణి ఉందా అని చూసేస్తే సింగరేణి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అనుకున్నాం అనమాట. వరంగల్ బస్ స్టాండ్లో కొండ మీద మనకి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి టెంపుల్కి వెళ్ళాలని చాలా కోరిక. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఈ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. ఇంకా వరంగల్లో మాకైతే పర్కాల డిపో నుంచి బస్ అయితే వచ్చింది డైరెక్ట్ కొత్తగూడెం వెళ్ళడానికి. ఆ బస్ అయితే ఎక్కి కూర్చున్నాము. తీరా ఎక్కిన తర్వాతకి అక్కడ చాలా మంది బస్లో ఉన్నారనమాట. సీట్లు అయితే అసలు ఖాళీ లేవు. ఇంకా నేను చిన్నబాబుని వేసుకొని ఉన్నానని చెప్పేసి డ్రైవర్ అంకుల్ అయితే తన పక్కనే కూర్చోమని చెప్పారనమాట. అంకుల్ చాలా చాలా మంచి వాళ్ళు. అండ్ మనం బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది బస్ కండక్టర్ కానీ డ్రైవర్స్ కానీ చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో అది ఎందుకో నేను అనేది తర్వాత చెప్తాను. ఇంకా మా దైవిక్ని నేను కూర్చోపెట్టుకున్నాను నా ఊళ్ళో. అండ్ ఇంకా నేను డ్రైవర్ అంకుల్ పక్కన కూర్చున్నాను కాబట్టి వాడికి సౌండ్ హారన్ వినిపించినప్పుడల్లా భయం వేసిందనమాట. సో వాడు భయపడుతూ ఒకలాంటి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. కానీ వాడి ఏడవకుండా నేను చూసుకుంటూ ఉన్నానమాట. చూడండి వాడి ఫేస్ ఎలా ఉందో, పాపం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందిరా ఇది అన్నట్టు చూస్తున్నాడు అనమాట. ఇంకా విషయానికి వచ్చేస్తే మేమైతే డ్రైవర్ అంకుల్ దగ్గర కూర్చున్నామని చెప్పాను కదా. బస్సులో ఎక్కినప్పుడు కొంతమంది కండక్టర్స్ డ్రైవర్స్ చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారని చెప్పాను కదా. కానీ ఇప్పుడు మేము ఎక్కిన బస్ కండక్టర్ అంకుల్ కానివ్వండి, డ్రైవర్ అంకుల్ కానీ చాలా మంచి వాళ్ళు. మేము మహబాద్ వెళ్ళే వరకు సీట్లు లేకుండా డ్రైవర్ అంకుల్ దగ్గరే కూర్చున్నాను నా బాబుని వేసుకొని. ఇంకా మహబాద్ వెళ్ళిన తర్వాతకి సీట్ దొరికిందనమాట కండక్టర్ అంకుల్ వెనకాల. సో అక్కడైతే కూర్చున్నాను. మెయిన్గా వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పాలి అని అనుకున్నానంటే, ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి అయిందనమాట. ఇంకా చీకటి అయితే బస్సులో మనకి లైట్స్ అనేవి ఆఫ్ చేస్తారు కదా. లైట్స్ ఆఫ్ చేసినప్పుడు మా దైవిక్ అయితే ఏడుస్తూ ఉన్నాడనమాట. చాలాసేపటి నుంచి పాలిచ్చాను, ఊరుకోబెట్టాను, అయినా వాడు ఆ చీకటికి భయపడుతూ ఉంటే కండక్టర్ అంకుల్ డ్రైవర్ అంకుల్ అన్నారు, ఎందుకమ్మా బాబుని అలా ఏడిపిస్తున్నావు, పాలు ఇవ్వు అని అంటే నాకు కొంచెం కోపం వచ్చింది. పాలు ఇచ్చినా వాడు పడుకునే టైం అయింది అండ్ చీకటి ఉంది కదా అందుకే ఏడుస్తున్నాడు అని చెప్తే డ్రైవర్ అంకుల్ అయితే మేము కొత్తగూడెం వెళ్ళే వరకు లైట్స్ అట్లనే ఆన్ చేసి ఉంచాడనమాట. అసలు
ఆఫ్ చేయలేదు. సో ఇందుకు నాకు ఈ అంకుల్ వాళ్ళ గురించి చెప్పాలి అనిపించింది. అందరూ డ్రైవర్స్, అందరూ కండక్టర్స్ ఒకేలా ఉండరనమాట. సో ఇలాంటి అంకుల్స్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ అంకుల్ వాళ్ళది డిపో వచ్చేసి పర్కాల. ఒక అంకుల్ పేరు శ్రీనివాస్ అయితే గట్టిగా గుర్తుంది, ఇంకొక అంకుల్ పేరు గుర్తులేదు. సో మీకు ఈ వీడియోలో వాళ్ళ ఫేసెస్ కనిపిస్తే మాత్రం మీరు చూడండి. అండ్ అందుకే ఈ అంకుల్ వాళ్ళ గురించి చెప్పాలని అనుకున్నాను. సో ఈ అంకుల్ లాంటి వాళ్ళు బస్ ఎక్కితే మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట. సో ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ మేమైతే కొత్తగూడెం వెళ్ళిపోయేసరికి నైట్ అయితే అయిపోయిందనమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.